దూరం అవుదాం, డ్రగ్స్కు దూరం అవుదాం. డ్రగ్స్ రహిత సమాజం, సంక్షేమానికి సమాజం, డ్రగ్స్ వద్దే వద్దు, ఆరోగ్యమే. డ్రగ్స్ రహిత సమాజం, సామాజిక బాధ్యతలు. ప్రతి తరుణంలో యువతే కాదు, ఒక యువతని పాటు ముసలాళ్ళు కూడా దీనికి భీమవరంలో మరి పోలీస్ శాఖ ఇటీవల కాలంలో అనేక గంజాయి ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. చెప్పమని వాళ్ళు చెప్పారు. ఇటువంటి ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం పోలీస్ శాఖ మరియు ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క వారోత్సవాలు కానీ ఈ యొక్క దినోత్సవాలు కానీ ఎందుకు జరుపుతారంటే సమాజం మీద అత్యంత ప్రభావం చూపేటటువంటి కారణాలైనటువంటి వాటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క దినోత్సవాలు వారోత్సవాలు చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అనేది డిసెంబర్ 7, 1987 అంతర్జాతీయ జనరల్ అసెంబ్లీ దీన్ని జూన్ 26ని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా చేయడం ఆచరించాలని దీన్ని సూచించారు. ఎందుకు చిన్న పెద్ద తేడా లేకుండా మత్తు పదార్థాలకు బానిసయ్యి వారి భవిష్యత్తుని, వారి కెరీర్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. అయితే కనుక అవి యొక్క క్రైమ్లో చిక్కుకున్నట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు అంతా కూడా, వాళ్ళ కెరీర్ కూడా సర్వనాశనం అవుతుంది. తెలిసింది. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మనకి మాదక ద్రవ్యాలు అనేది చాలా హానికరం. యువత తప్పుదోవ పట్టకుండా సన్మార్గం నడవడానికి ఈ రోజు నుంచి మనం అందరం ప్రతిజ్ఞ చేసుకోవడం జరుగుతుంది. సెక్షన్స్ ఉన్నాయి. ట్రాఫికింగ్ కానీ, తర్వాత మాదక ద్రవ్యాలు కానీ ఏమైనా ఉపయోగించినట్లయితే కఠినమైన చర్యలు ఉన్నాయి. కాలేజ్ కానీ 200 మీటర్ల దూరంలో పైనే ఉండాలి, కానీ దగ్గరలో మాత్రం ఉండటం లేదు. 500 మీటర్ల దూరంలో బయటే ఉండాలి, కానీ లోపు ఉంటే మళ్ళీ ఆ షాపులు కానీ, ఆ మద్యం షాపులు కానీ, పాన్ షాపులు కానీ అన్నీ మూసేయటం జరుగుతుంది. దీని మీద ఉండాలి. దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర గరిష్ట సంఖ్యలో ఈ రోజు మనతోనే ప్రారంభం కావాలి. ఇలా శక్తి మేరకు